హాయ్ అండి, అందరికీ నమస్కారం. శుక్రవారం జూలై 3, 2026 పంచాంగం. ఈరోజు తిథి, నక్షత్రం, అలాగే ఈరోజు శుభ అశుభ సమయాలు చూద్దాం. ముందుగా ఈరోజు ప్రశ్న: నదులకు పుష్కరాలు ఎప్పుడు ఏర్పడతాయి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసినట్లయితే మీ సమాధానాన్ని కమెంట్స్ రూపంలో తెలపండి. ఈరోజు పంచాంగం జూలై 3, 2026 శుక్రవారం, శ్రీ పరాభవనామ సంవత్సరం, నిజజ్యేష్ఠ మాసం, గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:49, చంద్రోదయం రాత్రి 9:24, చంద్రాస్తమయం ఉదయం 8:20. ఈరోజు తిథి తదియ ఉదయం 11:20 వరకు, తదుపరి చవితి. నక్షత్రం శ్రవణం ఉదయం 11:46 వరకు, తదుపరి ధనిష్ట. యోగం విష్కుంభ సాయంత్రం 5 గంటల వరకు, తదుపరి ప్రీతి. కరణం విష్టి ఉదయం 11:20 వరకు, తదుపరి భవ రాత్రి 12:03 వరకు, తదుపరి బాలవ. ఇప్పుడు ఈరోజు అశుభ సమయాలు ఒకసారి చూద్దాం. ముందుగా రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:16 వరకు, యమగండం మధ్యాహ్నం 3:33 నుండి సాయంత్రం 5:11 వరకు, వర్జం సాయంత్రం 4:06 నుండి 5:50 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:42 నుండి 1:35 వరకు, గుళిక కాలం ఉదయం 7:21 నుండి 8:59 వరకు, భద్రకాలం ఉదయం 5:43 నుండి 11:20 వరకు. ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 4:59 వరకు, అమృత గడియలు ఈరోజు రాత్రి 2:29 నుండి జూలై 4 తెల్లవారుజామున 4:12 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు, గోధూళి ముహూర్తం సాయంత్రం 6:48 నుండి రాత్రి 7:10 వరకు. ఈరోజు మంచి సమయాలు: ఉదయం 5:30 నుండి 8:06 వరకు, తిరిగి ఉదయం 9:51 నుండి 10:56 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:20 నుండి 2:29 వరకు, తిరిగి సాయంత్రం 4:12 నుండి 4:22 వరకు, తిరిగి సాయంత్రం 5:27 నుండి 6:33 వరకు. ఈ సమయాలలో సాధారణ మరియు రోజువారీ పనులు చేసుకోవచ్చు. అలాగే అన్నప్రశ్న, శ్రీమంతం, చెవులు కుట్టించడం, ఉయ్యాల వేయడం, అక్షరాభ్యాసం, అద్దె ఇల్లు మారడం, నూతన వాహనారంభం, నూతన వస్తువులు లేదా భూములు కొనడానికి, రిజిస్ట్రేషన్స్కి, నిశ్చయితాంబూలాలు, నూతన వధు గృహప్రవేశం వంటి శుభకార్యాలు మరియు ఏమైనా ముఖ్యమైన పనులు ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. వివాహం, నూతన గృహప్రారంభం, గృహప్రవేశం, దేవతా ప్రతిష్టలు మరియు ఉపనయనం వంటి పెద్ద శుభకార్యాలకు కేవలం పంచాంగం మాత్రమే కాకుండా మీ పంతులు గారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఈరోజు సూర్యభగవానుడు మిథున రాశిలోను, చంద్రుడు మకర రాశిలో రాత్రి 12:48 వరకు, తదుపరి కుంభరాశిలో ఉంటారు. ఈరోజు చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృచ్చికము, మకరము మరియు మీనము. ఉదయం 11:46 వరకు తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం మరియు ఉత్తరాభాద్ర. 11:46 తరువాత తారాబలం ఉన్నటువంటి నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వభాద్ర మరియు రేవతి. ఈరోజు విశేషం: పంచాంగం ప్రకారం కృష్ణపింగళ సంకష్టహర చతుర్థి. అలాగే ఈరోజు నేషనల్ ఫ్రైడ్ క్లామ్ డే, అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవం మరియు ఈ రోజున తెలుగు సినిమా నటుడు అయినటువంటి ఎస్వి రంగారావు గారి జయంతి. తెలుగు చిత్రాల నాయిక, ప్రతినాయిక, హాస్యనటి అయినటువంటి సురభి బాల సరస్వతి గారి పుట్టినరోజు.
భాషా శాస్త్రవేత్త శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆచార్యుడు అయినటువంటి పిసి నరసింహారెడ్డి గారి జయంతి. భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు అయినటువంటి హర్భజన్ సింగ్ గారి పుట్టినరోజు. అలాగే ఈరోజు రచయిత, సామాజిక ఉద్యమకారుడు, స్వతంత్ర సమరయోధుడు అయినటువంటి తెన్నేటి విద్వాన్ గారి వర్ధంతి. ముందుగా అడిగిన ప్రశ్నకు సమాధానం: బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు నదులకు పుష్కరాలు ఏర్పడతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి రోజువారీ పంచాంగం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.